వెల్కమ్ టు మై ఛానల్ లీలా గన్ని. ఈరోజు నేను చాలా టేస్టీ అండ్ చాలా హెల్తీగా ఉండే రెసిపీ చేసి చూపించబోతున్నానండి. అదే మీల్ మేకర్ పలావ్. మనం దాన్ని సోయా చంక్స్ అంటాము. సో ఈ సోయాలో మనకి హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి హెల్త్ వైజ్ చూస్తే ఇది చాలా మంచిదండి. సో మీరు కూడా తప్పకుండా నా వీడియో చివరి దాకా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది లంచ్ బాక్స్కి కానీ లేకపోతే నైట్ డిన్నర్కి కానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. 1 పాట్ మీల్గా చేసుకోవచ్చండి. అలాగే కుక్కర్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీనికోసం నేను ఇక్కడ సోయా మీల్ మేకర్స్ తీసుకొని దీన్ని నానబెడుతున్నాను. వేడి నీటిలో నానబెట్టేస్తే అది మెత్తగా అయిపోతాయండి. ఇలా నానబెట్టి ఒకసారి ఇలా ప్రెస్ చేసేసుకోండి. ఏదైనా పైన గట్టిగా ఉంటే అది సాఫ్ట్ అయిపోతుంది. సో జాగ్రత్తగా ఉండాలండి, చేయి కాలుతుంది, వేడి నీళ్ళు వేస్తాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని నీళ్ళన్నీ ఇలా పిండేయాలి. కొంచెం ఇలా స్క్వీజ్ చేసుకోవాలండి. నీళ్ళు మరి ఎక్కువగా స్క్వీజ్ చేసుకోకూడదు. తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. అలాగే దీంట్లోకి కొంచెం పసుపు అండ్ అలాగే కారం. మీరు ఉప్పు కారం అనేది మీరు క్వాంటిటీని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇలా వేసాక దీంట్లోకి కారం వేసాం కదండి. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇప్పుడు దీంట్లోనే అలాగే దీంట్లో బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. ఇలా బిర్యానీ మసాలా వేసాక దీంట్లో పుదీనా కట్ చేసుకున్న పుదీనా వేసుకొని కొత్తిమీర కూడా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్ అంతా పెరుగు వేసుకోవాలి. ఇలా పెరుగు వేసుకున్నాక ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మనము ఇలా ఊరినే పైన కాకుండా బాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ మనం ఇలా మిక్స్ చేస్తే ఉప్పు కారం అనేది లోపల దాకా వెళ్తుందండి. సో ఇలా ప్రెస్ చేసుకొని దీన్ని ఒక 2 మినిట్స్ దాకా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకొని నూనె పోసి వేడి అయ్యాక దీంట్లో హోల్ గరం మసాలా అంటే చెక్క, లవంగం, యాలక్కి, అనాస్ పువ్వు ఇలా హోల్ గరం మసాలా అంటాం కదండి, అవన్నీ వేసేసుకోవాలి. ఇలా వేసాక ఇవన్నీ కొంచెం వేగాక దీంట్లోకి మనం ఇలా ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలకు కూడా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా మనం వేగించుకోవాలండి. ఏ బిర్యానీకైనా చెప్పాను కదండి, వేగాలి బాగా, ఉల్లిపాయలు వేగితేనే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిరపకాయలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే వేసామండి. మ్యారినేట్లో కొంచెం వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ సోయాని దీంట్లో కుక్కర్లో వేసేసుకొని ఇది బాగా నూనెలో 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఇలా సోయా అంతా నూనెలో కొంచెం వేగితే బాగా టేస్టీగా ఉంటుందండి. సో ఇలా వేగాక మనం ముందే నానబెట్టుకున్న బియ్యంని దీంట్లోకి వేసుకోవాలి. మీరు బాస్మతినే వేసుకోవచ్చు, మనం ఇంట్లో నార్మల్ యూస్ చేసుకునే రైస్ కూడా వేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక దానిపైన మనం కొత్తిమీర ఇలా వేసుకున్నాక దీనిపైన కొంచెం ఉప్పు, టేస్ట్కి సరిపడంత ఉప్పు కూడా వేసుకోవాలండి. అప్పుడే ఉప్పు మనం మ్యారినేట్లో వేసాం, సో చూసుకొని వేసుకోండి. కొంచెం కారం వేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ అంతా. అలాగే గరం మసాలా కూడా వేసుకోండి. మనం బిర్యానీ మసాలా ఫస్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెంసేపు అలా పెడితే ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ వేసుకోవాలి. పాత బియ్యం అయితే 1:1 రేషియో వేసుకోండి, లేకపోతే 1:1.5 రేషియో వేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఇవి 3 విజిల్ వచ్చేదాకా బాగా కుక్ చేసుకోవాలండి. ఇలా ఒక 2-3 విజిల్ వస్తే సరిపోతుంది. సో ఇలా విజిల్ వచ్చాక ఇది ఓపెన్ చేసేసి చూడండి, ప్రెషర్ పోయాక చూస్తే ఎంతో ఎమ్మీగా కనిపించే ఈ మీల్ మేకర్ పలావ్ నిజంగా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అది కేవలం 10 నిమిషాల్లోనే మనం చేసేసుకోవచ్చు ఇది. సో ఇది లంచ్ బాక్స్కి కానీ నైట్ డిన్నర్కి కానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు 1 పాట్ మీల్గా. సో నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.